ఆధునిక సైనిక చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్లలో ఒకదాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. శత్రుదేశం నడిబొడ్డున చిక్కుకుపోయిన ఒకే ఒక్క సైనికుణ్ణి కాపాడటానికి జరిగిన ఒక అసాధారణమైన ప్రయత్నమిది. ఎవర్నీ వెనక వదిలిపెట్టం అనే మాట కేవలం ఒక నినాదం కాదు, అదొక పవిత్రమైన ప్రమాణమని నిరూపించిన కథ ఇది. సమస్య ఇదే కదా, శత్రువుల కోటలో గాయపడి ఒంటరిగా ఉన్న ఒక ఆఫీసర్. అతన్ని క్షేమంగా బయటకు తీసుకురావాలంటే ఎలాంటి ప్లాన్ ఉండాలి, ఎంత పెద్ద సైన్యం కదలాలి? ఈ ఆపరేషన్ ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తుంది. సరే, ఇప్పుడు మనం స్ట్రెయిట్గా యాక్షన్లోకి వెళ్ళిపోదాం. ఆ మిషన్లోనే అత్యంత క్లిష్టమైన క్షణంలోకి. ఇరాన్లోని ఒక పర్వత శిఖరం మీద అమెరికాకు చెందిన అత్యుత్తమ దళాలు ఒక భయంకరమైన పోరాటంలో చిక్కుకున్నాయి. ప్రతిక్షణం ప్రాణాలతో చెలగాటమే అక్కడ. ఆ క్షణాన్ని ప్రత్యక్షంగా చూసిన ఒక సైనికుడు చెప్పిన మాట ఇది. అంటే మాటల్లో చెప్పలేని భీకరమైన పోరాటమన్నమాట. ఇరువైపులా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముఖాముఖీ బుల్లెట్లు వర్షంలా కురుస్తున్నాయి. అంత గందరగోళం మధ్య వాళ్ల లక్ష్యం మాత్రం ఒక్కటే, తమ సహచరుడిని ఎలాగైనా కాపాడుకోవాలి. ఒక్కసారి అక్కడి పరిస్థితిని ఊహించుకోండి. వాళ్లు కేవలం పోరాడటం లేదు, పూర్తిగా చుట్టుముట్టబడ్డారు. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దళాలు పర్వతం మీదికి అన్ని వైపుల నుండి దూసుకొస్తున్నాయి. ఈ భీకరమైన కాల్పుల మధ్యలో వాళ్లు కాపాడాల్సిన గాయపడిన ఆఫీసరున్నాడు. అసలు ఇంతటి భయంకరమైన పరిస్థితిలోకి వాళ్లు ఎలా వచ్చారు? ఈ మొత్తం కథ ఎలా మొదలైంది? దాన్ని తెలుసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఇదంతా మొదలైంది ఒక యుఎస్ F-15E స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్ కూలిపోవడంతో. కాని ఇది మామూలు ప్రమాదం కాదు, శత్రులు పక్కా ప్లాన్తో పన్నిన ఒక ఉచ్చు అది. అసలు అది ఎలా జరిగిందంటే, ఈ F-15 పైలట్లున్నారు కదా, వాళ్లు శత్రువుల రాడార్లకు దొరక్కుండా పర్వతాల మధ్యలో చాలా కిందనించి ఎగురుతున్నారు. కాని వాళ్ల టార్గెట్ని కొట్టాలంటే ఒక్కసారిగా పేయికి లేవాలి. ఆ ఒక్క క్షణం, సరిగ్గా ఆ ఒక్క క్షణంలోనే వాళ్లు రాడార్ కంటపడ్డాలు. అంతే, కింద లోయలో దాక్కున్న క్షిపణి వ్యవస్థ వెంటనే దాన్ని లాక్ చేసి కూల్చేసింది. జెక్ నుంచి ఇద్దరూ బయటపడ్డారు. ఒకర్ని త్వరగానే రక్షించారు. కాని వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ గాయాలతో ఒంటరిగా ఒక కఠినమైన పర్వత ప్రాంతంలో చిక్కుకుపోయాడు. అయినా అతను ధైర్యం కోల్పోలేదు. తన ట్రైనింగ్ వెంటనే గుర్తొచ్చింది. నొప్పితోనే దాదాపు 7000 అడుగుల ఎత్తైన కొండనెక్కాడు. ఎందుకంటే అక్కడ్నుంచే సిగ్నల్ బాగా అందుతుంది. తన ఎమర్జెన్సీ బీకన్ను ఆన్ చేశాడు. కాని తెలివిగా రేడియోను అప్పుడప్పుడే వాడుతున్నాడు, ఎందుకంటే శత్రువులు తనని పట్టుకోకూడదు కదా. ఇప్పుడు రెస్క్యూ టీంకి టైం అస్సలు లేదు. వాళ్లు శత్రువుల కన్నా ముందే ఆ ఆఫీసర్ని చేరుకోవాలి. దీనికోసం అమెరికా ఇంటెలిజెన్స్ ఒక మైండ్ గేమ్ ఆడింది. ఇది కేవలం ఆయుధాలతో చేసే యుద్ధం కాదు, తెలివితేటలతో ఆడే ఆట. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. CIA ఏం చేసిందంటే, ఇరాన్ మొత్తం ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసింది. ఆ పైలట్ను హెలికాప్టర్లో కాదు, భూమార్గంలో స్మగ్లింగ్ చేస్తున్నారని ఒక కథ అల్లింది. అంతే, ఇరాన్ సైన్యం మొత్తం రోడ్ల మీద, బోర్డర్ల దగ్గర చెకింగ్ మొదలుపెట్టింది. వాళ్ల దృష్టియంతా అటువైపు మళ్ళింది. దీంతో అసలు రెస్క్యూ ఆపరేషన్కు కావలసినంత సమయం దొరికింది. ఒకవైపు ఈ మైండ్ గేమ్ నడుస్తుంటే, మరోవైపు ఒక భారీ సైన్యం రంగంలోకి దిగడానికి సిద్ధమవుతోంది. ఆలోచించండి, కేవలం ఒక్క మనిషి కోసం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది ఏదో సాధారణ మిషన్ కాదు. అందుకే ఈ పనిని చేయగలవాళ్లలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ను పిలిపించారు. డెల్టా ఫోర్స్, నేవీ సీల్ టీమ్ 6 అంటే స్పెషల్ ఫోర్సెస్కే హెడ్ లాంటివాళ్లు. కింద గ్రౌండ్లో ఉన్న టీంకి సపోర్ట్గా గాల్లో ఒక చిన్నపాటి సైన్యమే కదిలింది. అటాక్ హెలికాప్టర్లు, నిఘా కోసం డ్రోన్లు, అన్నింటికన్నా ముఖ్యంగా ఇరాన్ రేడార్ సిస్టమ్ను మొత్తం గుడ్డిదిగా చేయడానికి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ విమానాలు. ప్రతిదీ పక్కా ప్లానింగ్తో సిద్ధమైంది. ఈ ఆపరేషన్లో అన్నింటికన్నా డేరింగ్ స్టెప్ ఏదైనా ఉందంటే అది ఇదే. రెస్క్యూ టీమ్స్ ఎక్కడ్నుంచో ఆపరేట్ చేయలేదు. వాళ్లు ఏకంగా ఇరాన్ లోపలికి వెళ్లి అక్కడ పాడుబడిన ఒక ఎయిర్ స్ట్రిప్ను తమ బేస్గా మార్చుకున్నారు. అంటే శత్రువుల ఇంట్లోనే కూర్చుని ఆపరేషన్ ప్లాన్ చేశారన్నమాట. ఎంత ధైర్యం! సరే, ఇప్పుడు కథ మళ్లీ ఆ పర్వతంపైకి వెళ్తోంది. టీం ఆఫీసర్ని చేరుకుంది. కాని ఇక్కడినుంచే అసలు కథ మొదలయ్యింది. వాళ్లందరూ అక్కడనుంచి ప్రాణాలతో బయటపడాలి. చివరి నిమిషాల్లో ఏం జరిగిందో చూడండి. స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ని చేరుకుని చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పాటు చేశారు. వెంటనే ఇరాన్ దళాలు అన్ని వైపుల నుంచి వాళ్లమీదకు దూసుకొచ్చాయి. పట్టపగలు గంటల తరబడి భీకరమైన కాల్పులు.
ఆ టైంలో పైనుంచి A-10 విమానాలు నిప్పుల వర్షం కురిపిస్తూ వాళ్లకి కవరిచ్చాయి. ఆ బుల్లెట్ల మధ్యలోనే గాయపడిన ఆఫీసర్ని హెలికాప్టర్లోకి ఎక్కించారు. అమ్మయ్యా, మిషన్ సక్సెస్! అందరూ సేఫ్ అనుకుంటున్న టైంలో కథ మళ్లీ మొదటికొచ్చింది. వాళ్లు తిరిగి తమ బేస్కి చేరుకున్నారు కాని అక్కడ వాళ్లకోసం ఇంకో పెద్ద ప్రమాదం ఎదురుచూస్తోంది. ఒక్కసారి ఆలోచించండి. మొత్తం టీం, రక్షించబడిన ఆఫీసర్ అందరూ శత్రుదేశంలో ఉన్నారు. కానీ వాళ్ళని తీసుకువెళ్లాల్సిన 2 మెయిన్ విమానాలు పనిచేయట్లేదు, టేకాఫ్ అవ్వట్లేదు. మరోవైపు ఇరాన్ సైన్యం వేగంగా ఆ ఎయిర్ స్ట్రిప్ వైపు దూసుకొస్తుంది. టైం లేదు. ఇప్పుడు వాళ్ళు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. $100 మిలియన్. ఆ క్లిష్టమైన క్షణంలో కమాండర్లు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ విమానాల్లోని టెక్నాలజీ శత్రువుల చేతికి చిక్కకూడదు. అందుకని వాటిని అక్కడికక్కడే పేల్చేయమని ఆర్డరిచ్చారు. వాటి విలువ ఇది. ఈ ఒక్క మాట ఈ మొత్తం ఆపరేషన్కు అర్థాన్నిస్తుంది. ఇది కేవలం ఒక సైనికుణ్ణి రక్షించడం కాదు, ఎవరినీ వెనుక వదిలిపెట్టం అనే మాటను ప్రాణం కంటే ఎక్కువగా గౌరవించడం. ఆ మాట కోసం ఎంతటి నష్టమైనా భరించడానికి సిద్ధపడ్డారు. చివరికి వేరే విమానాలు వచ్చి వాళ్లందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. కాబట్టి ఈ మొత్తం కథ మనకి ఏం చెప్తుంది? ఈ టెక్నాలజీ యుగంలో ఒక ప్రాణం విలువ ఎంత, ఒక ప్రమాణం విలువ ఎంత? ఈ ఆపరేషన్ చెప్పే సమాధానం ఒక్కటే: ఆ విలువకు వెలకట్టలేం. ఒకరిని కాపాడటానికి, ఒక మాటని నిలబెట్టుకోటానికి ఎంతటి సాహసానికైనా, ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి.